రాష్ట్ర రాజకీయ రంగం చరిత్రలో రోసయ్య స్థానం విశిష్టమైనదని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనగడ్డలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అవనగడ్డ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్, నిలువెత్తు తెలుగు సంతకంగా పేరుగాంచిన మహనీయుడు కొణిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఆర్యవైశ్య సంఘాల వారు నెలకొల్పడం, దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు కలగటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగ చరిత్రలో కొణిజేటి రోసయ్య గారితో విశిష్టమైన స్థానం. ఒక పేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అందరానంత ఎత్తుకి ఎదిగిన ఏకైక వ్యక్తి రోసయ్య గారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టిన మహనీయుడిగా ఆయన ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుంటారు. దాదాపు 16 పర్యాయాలు ఆర్థిక మంత్రిగా వారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏనాడు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా, అప్పులు చేయకుండా 1,00,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికి కూడా దేహి అనకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఆయన సజీవంగా ఉండుంటే ఈనాటి ఈ దుస్థితికి ఎంత వేదన చెందేవారో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖని ఏ విధంగా నిర్వహించాలో భావితరాలకి నేర్పిన వ్యక్తి రోసయ్య గారు. అలాగే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్న ప్రజా శ్రేయస్సుని కాంక్షించి ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రజా సమస్యల మీద గలమెత్తిన మహనీయుడు కొణిజేటి రోసయ్య గారు. నాకు తెలిసినంత వరకు పంచికట్టిన ఆఖరి ముఖ్యమంత్రి ఆయన అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు జాతికి ఒక నిలువుట అద్దంగా నిలిచిన వ్యక్తి, ముమ్మూర్తుల తెలుగువాడిగా జీవించిన వ్యక్తి, అతి నిరాడంబరుడు, పొదుపుగా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలో తెలియజెప్పిన మహనీయుడు కొణిజేటి రోసయ్య గారు. వారితో వ్యక్తిగతంగా నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి వద్ద పనిచేసే అవకాశం నాకు కలిగింది, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా. మా ఇద్దరికి ఉన్న ఆత్మీయమైన అనుబంధం, మా నాన్నగారు మండలం కృష్ణారావు గారితో వారికి ఉన్న అనుబంధం, ఈ అనుబంధంతో రోసయ్య గారి మీద మాకు అపారమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి. ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం నిజంగా ఒక అదృష్టంగా నేను భావిస్తూ, ఇవాళ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్యవైశ్యుడిగా జన్మించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక మలుపులు తిప్పిన మహనీయుడు మాత్రం రోసయ్య గారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ తన ఆత్మార్పణ ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారు కూడా ఆర్యవైశ్యులే. ఆ తర్వాత మన కాలంలో నడయాడిన గొప్ప వ్యక్తి రోసయ్య గారు. వారికి నా నివాళులు అర్పిస్తూ, వారి బాటలో ప్రభుత్వాలు నడవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే రోసయ్య గారి బాటలో నడవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, ఎందుకంటే అప్పులు లేని రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దాడు. ఆ రోజున ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన గొప్ప వ్యక్తి రోసయ్య గారు. ఆ మహనీయుడు చూపిన మార్గాన్ని అనుసరించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
తలపల్లి